ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ఓ గ్రామం మొత్తం కూడా సోలార్ వెలుగులు వెలుగుతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరులో సీఎం చంద్రబాబు ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. 100% సోలార్ విద్యుత్ ఉత్పత్తితో ఓ గ్రామం ముందుకు రానుంది. పైలట్ ప్రాజెక్ట్గా కుప్పం నియోజకవర్గంలోని నడమూరు గ్రామాన్ని ఎంపిక చేశారు. గతంలో ఏదైతే చంద్రబాబు ఏదైనా నూతన టెక్నాలజీని తన సొంతం చేసుకుంటాడు. గతంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి అప్పట్లో డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ తీసుకొచ్చాడు. అంతకుముందు ఏదైతే తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో మొదట్లో ముఖ్యమంత్రి అయినప్పుడు పాడి ఉత్పత్తి కానీ కూరగాయల ఉత్పత్తిని కానీ పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి చేయించి ఈ రైతులను ఒక మూస వ్యవసాయ పద్ధతి నుంచి బయటకు తీసుకొచ్చారు. తాజాగా సౌర విద్యుత్ మొత్తం గ్రామాలకు సౌర విద్యుత్ తీసుకొచ్చి వారు విద్యుత్ ఛార్జీల నుంచి బయటికి రావడమే కాకుండా వీరే గ్రిడ్కు విద్యుత్తునిచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మరికొంతసేపట్లో ఈ పథకాన్ని నడుమూరు గ్రామం నుంచి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం మనతో నడుమూరు సర్పంచ్తో పాటు గ్రామస్తులు ఉన్నారు. వీరి అభిప్రాయాలను తెలుసుకుందాం. ఎలా ఉంది మీకు ఈ పథకాన్ని మీ గ్రామం నుంచి చంద్రబాబు ప్రారంభించడం, మీ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసుకోవడం? ముందుగా మా గ్రామాన్ని ఎంచుకొని ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినట్టు మా చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో సోలార్ వల్లనే విద్యుత్ వెలగాలనేసి ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రాంతంలో ఫస్ట్ నడుమూరుని ఎంచుకోవడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్ ఏమంటే ఒక సోలార్ వల్ల ఒక రోజుకి 8 యూనిట్లు సోలార్ రీఛార్జ్ అవుతుంది. దాని బెనిఫిషియర్స్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కరెంట్ ఛార్జీలు కానీ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. కాబట్టి మా గ్రామస్తులందు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ 96 ఇండ్లకు ఇక్కడ కలెక్షన్ ఇవ్వబోతుంది. మొత్తం ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 110 ఇండ్లు. కొంచెం ప్రూఫ్ టాప్ అది లేని వల్ల కొన్ని ఇండ్లకు ఇవ్వబోతున్నాం. ఫ్యూచర్లో ఇచ్చేస్తాం సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎక్కడా లేని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మా పంచాయతీకి వచ్చి ఇచ్చేయడం వల్ల సోలార్ జీరో ఎమిషన్ సోలార్ ఫిట్ చేయడం వల్ల గ్రామస్తులకంతా కొంచెం చాలా సంతోషంగా బాగుండింది. ప్రతి ఒక్కరు ఇంటికి ఫిట్ చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్పండి పెద్ద. మాది నడుమూరు గ్రామము. మా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటాం ఇప్పట్లో. ఎందుకంటే మా నడుమూరులో వచ్చి సోలార్ ఫిట్ చేసిన దానికి ఢిల్లీ చూస్తుంది మా నడుమూరిని. ఇప్పుడు ప్రపంచమే చూస్తుంది మా నడుమూరిని. మా చంద్రబాబు నాయుడికి మరి నేను ధన్యవాదాలు చేసుకుంటాం. గతంలో ఏదైతే చంద్రబాబుని ఇటు నుంచి ఓడిస్తాము వెనక్కి పంపిస్తామని పెద్ద ఎత్తున జరిగింది. గొడవలు చేశారు, చంద్రబాబు మీద రాళ్ళదాడి చేశారు. అయినా మీ చంద్రబాబు అయితే కుప్పాన్ని వదిలిపెట్టలేదు, మీకోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు కొత్త పథకాలన్నీ మీ దగ్గరికి తెస్తున్నాడు. ఎలా ఫీల్ అవుతుంది? ఏం లేదు సార్, మేము మా చంద్రబాబు అయితే మాకు అభిమానం సార్. కుప్పం అయితే డెవలప్మెంట్ చంద్రబాబుతోనే. అవును సార్, చంద్రబాబుతోనే సాధ్యమైంది సార్. అంతకుముందు ఎట్లుంది కుప్పం? అంతకుముందు ఏం లేదు, 5 ఏళ్ళు వైసీపీ పాలన కూడా కాదు. మీ చంద్రబాబు ఇక్కడ రాకముందు ఎలా ఉంది, చంద్రబాబు వచ్చిన తర్వాత? చంద్రబాబు వచ్చినాక సరే ఇక్కడ అన్ని మొత్తం డెవలప్మెంట్ అయింది. అగ్రికల్చర్ కానీ ఒక వ్యవసాయము ప్రతి ఒక్క కంపెనీలు కూడా ఇక్కడ డెవలప్మెంట్ అయింది ఒక చంద్రబాబు వల్లనే సార్. చంద్రబాబుని ఓడించడానికి ఎవరు పుట్టలే సార్. ఎవ్వరు తిరిగి టీడీపీ గెలుస్తుంది ఇక్కడ. సర్పంచ్ కానీ ఏ ఒక ఓటైనా మేము చంద్రబాబునికి గెలిపిస్తామే కానీ వేరే వాళ్ళకి ఏం. అంటే మనంతా బాగా గొడవ జరిగింది కదా. అది గొడవ జరిగినా ఇక్కడ ఏమో చేయరు. ఇక్కడ మా బాధ్యత జరిగింది సార్. మా పంచాయతీ ఆ విషయమే లేదు. వాళ్ళు 2-3 సుళ్ళు సిప్పులు లాగా ఉంటారు. వాళ్ళు లోపల ఏమో చేసుకుంటారు. మా దగ్గర రారు సార్ వాళ్ళు. పాపం ఎలా అంటే మా దగ్గరికి వస్తే అది వేరే. ఇప్పుడు ఈ పథకాలన్నీ మీకే ప్రారంభిస్తుంటే మిగతా వాళ్ళకి మాకు జరగలేదని ఫీల్ అవుతున్నారు సార్లే సార్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మొత్తం ఆంధ్ర మొత్తం చేస్తారు కదా సార్. సంతోషపడతాం సార్. మా నడుమూరే కాదు, ఆంధ్ర మొత్తం జరిగితే ఇంకా సంతోషపడతాం. ఆంధ్ర మొత్తం డెవలప్ అవుతుంది. డెవలప్మెంట్ అవుతుంది సార్. ఖచ్చితంగా ఆంధ్ర ఖచ్చితంగా నెంబర్ 1గా ఉంటుంది సార్. ఇది మాత్రం వాస్తవం. నడుమూరు గ్రామస్తులు తమ సంతోషాన్ని, ఆనందాన్ని, అదే సమయంలో తమ గర్వంగా ఉంది తమ గ్రామం నుంచి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించడం. చంద్రబాబు నాయుడు వచ్చినిచ్చే కుప్పానికి ఒక రకమైన పేరు ప్రతిష్టలు వచ్చాయి. అదే సందర్భంలో ఆయన వల్లనే తాము ముందుకెళ్ళాము. తమ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు, అదేవిధంగా అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా దేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో సౌర్ ఘర్ ఏదైతే సోలార్ విద్యుత్తుతో దీపాలు వెలిగే విధంగా, అదేవిధంగా సోలార్ విద్యుత్తును ఉపయోగించే విధంగా ఏర్పాట్లు చేశాడని చెప్తున్నారు. మొత్తం 110 ఇళ్లున్న ఈ గ్రామంలో 96 ఇళ్లకు పూర్తి స్థాయిలో కనెక్షన్లు ఇచ్చారు. మిగతా ఇళ్లకు రూఫ్ టాప్ సమస్య వల్ల కొంత ప్రాబ్లం అయింది. వాటికి కూడా పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చి వాటికి కూడా పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్తును అందజేసేయడానికి ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, నడుమూరు నుంచి. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం,
సాంకేతికతను వాడటంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఆయన తన నియోజకవర్గానికి సోలార్ విద్యుత్తును పూర్తి స్థాయిలో పరిచయం చేయబోతున్నారు. గతంలో ట్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్తో పాటు సాంప్రదాయ వ్యవసాయం నుంచి వాణిజ్య వ్యవసాయం వైపు మళ్లించారు. తాజాగా వారికి విద్యుత్ ఛార్జెస్ బిల్లులు లేకుండా చేయబోతున్నారు. దీంతో గ్రామస్తులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని తమ గ్రామం నుంచి ప్రారంభించడం తమ అదృష్టం అంటున్న నడమూరు గ్రామస్తులతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. టెక్నాలజీ పరంగా ఎప్పుడు 20 ఏళ్ళు ముందుండే చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గాన్ని అదే దిశలో గతం నుంచి నడిపించుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా ఏదైతే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీని ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యంగా కరువు ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతంగా వాడుతున్న ఇజ్రాయెల్ టెక్నాలజీ డ్రిప్ అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ను ముందుగా భారతదేశానికి తీసుకొచ్చి పరిచయం చేశాడు. అది తన నియోజకవర్గం నుంచే ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా తోటలన్నీ డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్తోనే వ్యవసాయం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే కూలీల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు డ్రిప్ మీదనే రైతులు ఆధారపడుతున్న పరిస్థితి. తాజాగా మరో విప్లవాన్ని ఆయన తన నియోజకవర్గం నుంచి పరిచయం చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే సోలార్, పూర్తి స్థాయిలో సోలార్, ఒక గ్రామం మొత్తం సోలారు తోనే విద్యుత్ శక్తిని ఉపయోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఏదైతే సాంప్రదాయ విద్యుత్తు కాకుండా మిగతా విద్యుత్తు కోసం చాలా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. దీంతోపాటు సాంప్రదాయంగా సోలార్ గార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌర్ గౌర్ పథకాన్ని అనుసంధానం చేస్తూ కుప్పం నియోజకవర్గంలోని నడుమూరు గ్రామం మొత్తం ఈరోజు ఆయన సోలార్ ప్యానెల్స్తో ఏదైతే విద్యుత్ ఉత్పత్తి అయ్యే విధంగా ఏర్పాటు చేసిన పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం మనతో దానికి సంబంధించిన ఇంజనీర్లు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ గ్రామానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్ని ఇళ్లకు ఈ విధంగా కనెక్షన్ ఇస్తున్నారు, రేపు భవిష్యత్తులో నియోజకవర్గం మొత్తం వ్యాప్తంగా ఏ విధంగా సోలార్ పవర్ను వినియోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సార్ చెప్పండి, మీరు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఎన్ని ఇళ్లకు మీరు ఎంత ఫిక్స్ అయ్యేదంటే అండి, ఒక కుప్పం చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఒక కుప్పంని సోలరైజ్ చేయడం ప్లాన్లో ఉన్నారండి. సో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు అవుతుంది. ప్రస్తుతం ఒక పైలట్ ప్రాజెక్ట్లో స్టార్ట్ చేసాం. మొత్తం యాజ్ ఆఫ్ నో ఒక 15 ఇళ్ళతో స్టార్ట్ చేసి మొత్తం 100 దాకా వెళ్తుంది. సో దీని గురించి చెప్పడానికి నార్మల్గా ఎలా పనిచేస్తుంది సోలార్ అనేది. సో ఒక సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినవి సోలార్ ప్యానల్స్ అని అబ్జర్వ్ చేస్తాయి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక డీసీ కరెంట్ మనకు వస్తుంది, ఏసీ కరెంట్ అండి. సో ఇదనేది ఒక డీసీ కరెంట్. డీసీ కరెంట్ని జనరేట్ చేసి ఇక్కడ డీసీడీబీకి పంపిస్తాయండి. డీసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి ఇన్వర్టర్కి వస్తాయి. ఇన్వర్టర్ నుంచి ఆ డీసీ కరెంట్ అనేది ఒక ఏసీ కరెంట్ కింద మారుతుంది. దాని తర్వాత ఏసీడీబీకి వెళ్తుంది. ఏసీడీబీ నుంచి మనకు ఎంసీబీ ఉంటుంది కదండి, ఎంసీబీకి వెళ్ళి అక్కడ నుంచి ఒక మీటర్కి వెళ్తుంది. ఎగ్జిస్టింగ్ మీటర్ అనేది ఎంత కరెంట్ వస్తుందో మీకు క్యాల్కులేట్ చేస్తుంది. వేరాస్ సోలార్ చేసినప్పుడు అది ఒక బై డైరెక్షనల్ మీటర్కి మారుస్తాం. ఆ డిస్కామోలో ఉన్నారు కదా, డిస్కామోలో ఒక బై డైరెక్షనల్ మీటర్కి మారుస్తారండి. సో ఇక్కడ ఏంటవుతుందంటే ప్రస్తుతం ఫస్ట్ కన్స్యూమర్ మీరు ఇంట్లో ఎటు యూజ్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఒక 3 మీటర్స్ ఇక్కడ బిగించారు. ఇది ఎందుకోసం, ఇది ఎందుకోసం, ఇది ఎందుకోసం? సో సార్ ఇది అనేది ఒక డీసీడీబీ బాక్స్ అండి. పైన సోలార్ ప్యానల్స్ ఉన్నాయి కదా, ప్యానల్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డీసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లో వస్తుంది పవర్. అది ఇక్కడ నుంచి ఇన్వర్టర్కి వెళ్తుంది సార్. ఇది ఈ ఇన్వర్టర్లో డీసీ కరెంట్ అనేది ఒక ఏసీ కరెంట్కి కింద మారి ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి వెళ్తుంది సార్. ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి ఒక ఎంసీబీకి వెళ్ళి మీటర్కి వెళ్ళి ఒకవేళ వాళ్ళు వాడుతున్నారంటే వాళ్ళు వాడుకోవచ్చు. మొత్తం ఇల్లంతా సోలార్ మీద ఉంటుంది. ఒకవేళ వాడట్లేదు, ఇంట్లో లేరు, బయటకు వెళ్ళారు, లేకపోతే ఇంట్లో ఒక ఫ్యాన్ నడుస్తుంది, ఎక్స్ట్రా ఏటు ఉందో మొత్తం అనేది గ్రిడ్కి వెళ్ళిపోతుందండి. దీనివల్ల ఇల్లు ఏదంటే ఒక గవర్నమెంట్ ఒక సహాయం చేస్తుంది, బిల్స్ తగ్గిపోతాయి, వాళ్ళకి 0 బిల్స్ అయిపోతాయి. ప్యారలేలీ నేచర్ని సేవ్ చేస్తున్నారు వాళ్ళు. మేము చూస్తున్నాం, మనం ఒక హీట్ వేవ్స్ ఒక రీసెంట్లీ చూసాం, విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాం. ఇదంతా చేయాలంటే సోలార్ వైపు అందరూ మారాలి. అదంతా మనకి మంచిదండి. ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామం మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ దగ్గర 100 వరకు ఉన్నాయండి ఇప్పుడు ప్రెజెంట్ చేసేవి. ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంకా మద్దతు తీసుకుని చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఎంత ఖర్చు అవుతుంది ఒక అది ఖర్చు అంటే ప్రజలకి ఖర్చు అయ్యేది ఏమి ఉండదండి, అంత గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ప్రెజెంట్ మొత్తం మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది అలా ఒకలా చెప్పలేము ప్రెజెంట్ ఎట్ ద మూమెంట్. అది అంటే ఇప్పుడు వీళ్ళ ఇంటికి అవసరానికి తగ్గట్టు ఎంత విద్యుత్ శక్తి వాడుతుంది, ఎంత యామ్స్ కానీ ఎంత ఇది వీళ్ళ ఇండివిజువల్ చేయడానికి 2 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ వరకు ఉంటుంది. ప్రతిదానికి ఇంటికి వీళ్ళ కన్జంప్షన్ లెవెల్తో ఈక్వల్ చేసుకుంటే 2 కిలోవాట్ వరకు వేస్తున్నామండి. 2 కిలోవాట్ ఏమేమి పని చేస్తాయి దీనికి? 2 కిలోవాట్లు అంటే ఏసీ ఇది లోడ్తో సంబంధం లేదు. ఒక 2 కిలోవాట్ అంటే ఈచ్ కిలోవాట్ 4 యూనిట్లు జనరేట్ చేస్తుంది ఒక రోజుకి. అలా 2 కిలోవాట్కి ఒక రోజుకి 8 యూనిట్లు జనరేట్ చేస్తుంది. నెలకు వచ్చేటప్పటికి 240 యూనిట్లు మినిమం వస్తాయి. వాళ్ళు తలసరి వాళ్ళ యావరేజ్ కన్జంప్షన్
200 యూనిట్లు వేసుకున్నా మిగతా లేకపోతే 40 యూనిట్లు గ్రిడ్కి ఎక్స్పోర్ట్ అవుతాయి. దాని నుంచి అడిషనల్ ఆదాయం ఒకటి వస్తుంది వీళ్ళకి. అలా ఈ ప్లాన్ చేస్తారు. ఈ డిజైన్ అంతా చేసింది దాని మీదనే బిజినెస్ చేసింది. ఈ కంపెనీతో ఏదైతే ఎస్ఎం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఆ కంపెనీతో మీ ప్రభుత్వం టైఅప్ అయింది. మేము ఇది టెండర్ వేశారండి. కంప్లీట్గా టెండర్ నుంచి మేము క్వాలిఫై అయ్యాము, L1 వచ్చాము. బెస్ట్ ప్రైసెస్ మేము ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసామండి. సరే, మొత్తం మీద అయితే ఈ 3 నివాస గృహాలకు సంబంధించి సోలార్ ప్యానెల్స్ను పైన ఫిట్ చేశారు. దీనికి సంబంధించి సోలార్ ప్యానెల్స్ను కూడా పరిశీలిద్దాం. ఇదే ఇంటికి మరి కొంతసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు, వచ్చి ఇక్కడ వీటిని ప్రారంభించనున్నారు. మొత్తం మీద చూస్తే ఏదైతే సోలార్ ప్యానెల్స్ను ఇటు బిగించారో ఇక్కడ ఇదే విధంగా ప్రతి ఇంటి మీద మనకు సోలార్ ప్యానెల్స్ కనిపిస్తాయి. అక్కడ ఉన్న ఇంటి మీద కనిపిస్తున్నాయి, అదేవిధంగా ఇటువైపు ఇంటి మీద ఇక్కడ కూడా ఏదైతే మీటర్స్ కూడా బిగించారో అక్కడ కూడా మనకు మీటర్స్ కనిపిస్తాయి. మొత్తం మీద ఈ ప్యానెల్స్కు ఎంత ఖర్చు అవుతుంది సార్? ఈ ప్యానల్స్ అనేది సార్ 535 వాట్ పీక్ అని వస్తుంది అనమాట. ఒక ప్యానల్ అనేది 535 వాట్ పీక్ అవుతుంది. అలాగే 4 ప్యానల్స్ ఉంటుంది. ఇది మొత్తం ఒక సెట్ అండి. బేస్డ్ ఆన్ ద ప్రైజింగ్ బట్టి ప్రైజింగ్ మారుతుంటుంది. సో మనం ఒక మంచి ప్రైస్ ఇచ్చాం, దానికి ఒక అవకాశం మనకి ఇచ్చారు వాళ్ళు. సో డెఫినెట్లీ మనం ఇక్కడే కాదు, అందరు సోలార్ వైపు వెళ్ళాలి. సో ఒక ఇండస్ట్రీ అయినా, ఒక రెసిడెన్షియల్ అయినా, ఒక ఇన్స్టిట్యూషన్ అయినా అందరూ సోలార్ వైపు వెళ్తే డెఫినెట్లీ మనం ప్రపంచాన్ని కాపాడి వచ్చే తరాలకి ఒక మంచి నేచర్ ఇవ్వచ్చండి. ఇప్పుడు పగటిపూట మాత్రమే సోలార్ ఉంటుంది, రాత్రిపూట చీకటి ఉంటుంది కదా, మళ్ళీ అది బ్యాటరీస్ ఏమన్నా ఫిట్ చేస్తారు? బ్యాటరీస్ ఏం కాదు, ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటారు దీనికి. ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఏదంటే సూర్యుడు వస్తుంది కదండి, వచ్చిన తర్వాత వీళ్ళు యూజ్ చేస్తారు. ఎక్సెస్ అనేది బయటికి వెళ్ళిపోద్ది. సో గ్రిడ్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఏటేటి అవసరం ఉందో దీంతో సరిపోద్ది. ఒకవేళ సరిపోలేదు అనుకోండి, గ్రిడ్తో తీసుకుంటారు అన్నమాట కరెంట్. బ్యాటరీస్ ఎటు ఉండవు సార్. ప్యానల్స్ ఈ విధంగా ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ ఇప్పటికే ఫిట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వర్క్ కూడా నడుస్తుంది. ఎస్ఎం రెజ్యూమ్ అనే కంపెనీ పనిచేస్తుంది. ఈ సోలార్ ప్యానల్స్ ఎన్ని రోజుల పాటు ఇవి పనిచేస్తాయి? ఇది ఒక 25 ఇయర్స్ పర్ఫార్మెన్స్ వారంటీతో వస్తుంది సార్. అలాగే ఒక 12 ఇయర్స్ అనేది దీనికి మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉంటుంది. ఇన్వెంటర్ ఉంది కదా, అది 5 to 7 ఇయర్స్ వారంటీ ఉంటుంది. అలాగే ఒక ఏసీ కేబుల్, డీసీ కేబుల్కి మొత్తం ఎన్ని ఏళ్ళు సర్వీస్ ఇస్తారు? మనం ఎన్నిసార్లు సర్వీస్? 5 ఇయర్స్ సర్వీస్ ఇస్తామండి. 5 ఇయర్స్ ఇది ఇంక్లూజివ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది MNRE గైడ్లైన్స్ ప్రకారం 5 సంవత్సరాల పాటు ఇంక్లూజివ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి అనే గైడ్లైన్స్లో మేము రన్ చేస్తున్నాము. దీనికి ఏ విధమైన సర్వీస్ కావాలన్నా, ఏ విధమైన చేయాలన్నా మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ మేము ఇన్వర్టర్ దగ్గర అతికించి ఉన్నాము. దానికి కాల్ చేస్తే వితిన్ 24 అవర్స్లో మా సర్వీస్ ఇంజనీర్ వస్తారు, చెక్ చేసి రెక్టిఫై చేసి వెళ్తారండి. ప్రస్తుతం ఏదైతే కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న ఈ నడమూరు గ్రామం మొత్తం సౌరకాంతులతో నిండనుంది. దీనికి తగ్గట్టు గ్రామం మొత్తం సోలార్ ఫ్లైట్స్ బిగించారు. దీనికి సంబంధించి ఏదైతే గ్రిడ్కి కూడా అనుసంధానం చేశారు. ఎక్కడైతే ఇక్కడ ఉత్పత్తి వీరు వినియోగించకపోతే ఆ విద్యుత్ నేరుగా గ్రిడ్కి వెళ్తుంది. గ్రిడ్ నుంచి ప్రభుత్వం దానికి వీరు తక్కువ పడితే మిగతా ఎక్కువ యూనిట్లు ఉత్పత్తి అయిన దానికి సంబంధించి ప్రభుత్వం కూడా డబ్బులు చెల్లించే విధంగా చర్యలు కూడా తీసుకున్నారు. మొత్తం మీద ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు మరికొంతసేపట్లో ఈ ఇంటికి రానున్నాడు, ఆయనకు స్వాగతం పలకడానికి ఎక్కడైతే ఈ ఇంటికి సంబంధించిన మహిళలు ముగ్గులు వేస్తూ తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకు ముగ్గులతో ఆయనకు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇందుకు తగ్గట్టు బందోబస్తు కూడా ఇక్కడ నిర్వహించారు. ఇప్పుడు ఇంతకుముందు కరెంటు నెల బిల్లు కట్టేవాళ్ళు, ఇప్పుడు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎంత బిల్లు కట్టేవాళ్ళమ్మా? 280, 300 లోపు వస్తూ ఉంది సార్. ఇప్పుడైతే మీకు కరెంటు బిల్లు ఫ్రీ, మీకే డబ్బులు వస్తాయి? డబ్బులు రిటర్న్ వస్తుంది సార్. కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు, కరెంట్ ఆదా అవుతుంది, కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు, ఫ్రీ కరెంట్. ఇప్పుడు చంద్రబాబు మీ ఇంటికి వస్తున్నాడు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది సార్. చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నాడు, తర్వాత ముఖ్యమంత్రిగా అనేక డెవలప్మెంట్ చేశాడు, తర్వాత ఇది కూడా చేస్తున్నాడు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగుంది సార్, ఆనందంగా ఉంది సార్. మా ఇంటి వరకు వచ్చేది, అది మా గ్రామంకి వచ్చేదానికి ఇంకా ఆనందంగా ఉంది సార్. ఓకే. మొత్తం మీద అయితే వీళ్ళు కూడా తమకు విద్యుత్తు బిల్లులు తగ్గిపోయే అవకాశం ఉందని గ్రామస్తులతో పాటు ఈ మహిళలు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఇంటికి మరికొంతసేపట్లో ఏదైతే కుప్పం విజన్ దానికి సంబంధించి ఆయన ఒక డాక్యుమెంటరీ పూర్తయిన తర్వాత అటు నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఈ ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఆ తర్వాత ఈ ఇంటికి వచ్చి ఈ ఏదైతే ఇంటింటికి సౌర విద్యుత్ పథకాన్ని ఇక్కడ నుంచి ఆయన ప్రారంభించబోతున్నారు. మరోవైపు ఏదైతే ఈ గ్రామస్తులు మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ముఖ్యంగా ఈ విధంగా తమకు ఏదైతే కరెంటు ఛార్జీల బాధ నుంచి పూర్తిగా తగ్గిపోతాయి, అదేవిధంగా అదనపు ఆదాయం కూడా వస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఓవైపు ఏదైతే ఇంధన వనరులు నానాటికి తగ్గిపోతున్న నేపథ్యంలో అటు సాంప్రదాయ విద్యుత్ ఏదైతే ఇటు సోలార్ కానీ
అటు గాలిమర్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ఎక్కువ చేయాలంటూ ప్రభుత్వం, కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఒక గ్రామం మొత్తం దేశంలో మొట్టమొదటిసారిగా ఇదే గ్రామం మొత్తం సౌర విద్యుత్తుతో ఇక ముందుకు నడవనున్న నేపథ్యంలో ఈ గ్రామం చరిత్ర పుటల్లోకి ఎక్కిందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, నడమూరు నుంచి.